హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి డిఫరెంట్ స్టైల్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ. ఈ కర్రీకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్, ఫ్రెష్ గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ కర్రీకి 4 ఆనియన్స్ తీసుకున్నాను, మీడియం సైజు సన్నగా కోసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. టమాటాలు 3 తీసుకున్నాను చిన్నవి. ఆమ్లెట్కి వచ్చేసి చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ 2 తీసుకున్నాను. పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, చిన్నగా కోసి పెట్టుకోండి. కారం, పసుపు. ఆమ్లెట్కి కొంచెమే వేసుకోండి సాల్ట్, ఎందుకంటే కర్రీలోకి మళ్ళీ వేస్తాను కదా. ఎగ్స్ 4 తీసుకున్నాను కాబట్టి బాయిల్డ్ ఎగ్స్, ఆమ్లెట్ కూడా 4 ఎగ్స్ తీసుకున్నాను. కర్రీకి సాల్ట్, పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎగ్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా తీసుకున్నాను. సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకుందరు కానీ చెప్తాను నేను. ముందు ఎగ్స్ వేయించుకోవడానికి ఇలాంటి చిన్న మూకుడు తీసుకోండి. స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ వేసి వేయించుకోవాలి. ఎగ్స్ ఇలా వేయించుకుంటేనే అసలు మీకు అంటుకుపోకుండా ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద వాటిలో వేసాం అనుకోండి అడిగంటేస్తుంది కదా ఎగ్. ఇలాంటి దాంట్లోనే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే ఎగ్స్ వేసి వేయించుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్ వేసుకోండి. ఒక్కొక్కటి వేసి వేయించుకోండి. వేసిన వెంటనే కలిపేయద్దు. 1 సెకండ్ అలా వేసేసి ఉంచేయండి. చూసారు కదా, అడిగా అంటలేదు అసలు. ఇలా వేయించుకుంటే బాగుంటుంది ఎగ్ అన్నది. చూసారు కదా, ఇలా వేయించుకోవాలి. ఇలా సింగిల్ సింగిల్ గా వేయించుకుంటే బాగా వేగుతుంది ఎగ్. చూసారు కదా ఎంత బాగా వేగుతుందో ఎగ్. మీరు ఎగ్స్ అన్ని ఇలాగే వేయించుకుని పక్కన పెట్టుకోండి. నేను 4 తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోండి. చూసారు కదా, ఎగ్స్ అన్ని ఇలా వేయించేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ కర్రీకిను ఆమ్లెట్కి వాడేసుకుందాం. ఇదిగోండి, ఎగ్స్ అన్ని ఇలా వేయించుకుని పెట్టుకోండి పక్కన. ఎగ్స్ వేయించేసుకున్న తర్వాత ఇలాగ ఆమ్లెట్ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుందాం. చెప్పాను కదా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తీసుకోవాలని. ఈ కొత్తిమీర అంతా వేయొద్దు, జస్ట్ ఆమ్లెట్లోకి కొంచెం, కర్రీలోకి కొంచెం అనమాట. మీకు మొత్తం ఆమ్లెట్కి అంతా కలిపేసుకున్నాక మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆనియన్స్ అవి వేసేయకండి. ఆమ్లెట్కి ముందు కారము, పసుపు, సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి బాగా కలిపిన తర్వాతే అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎగ్ వేసుకుందరు కానీ, లేదంటే ఉండలు ఉండల కింద ఉండిపోతుంది కారం అదిను. చూసారు కదా, నేను కారం అది కలిపేసుకున్న తర్వాత ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ వేసుకున్నాక ఎంత బీట్ చేస్తే అంత బాగుంటుంది ఆమ్లెట్ అన్నది. చూడండి, ఇలా బీట్ చేసుకున్నది ఉన్నా పర్వాలేదు, లేదా మీరు స్పూన్తో చేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఎంత బీట్ చేసుకుంటే అంత బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. చూసారు కదా, బాగా కలిసిపోయింది ఎగ్ అంతాను. చూసారు కదా, కారం అది కూడా ఉండలు ఉండల కింద ఏమీ లేకుండాను. చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. ఆమ్లెట్కి ఎలాగో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు కూడాను. జస్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి, మొత్తం వేయొద్దు. కొంచెం కర్రీకి, కొంచెం ఆమ్లెట్కి అనమాట. ఇలా బాగా బీట్ చేసుకోండి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత. ఇప్పుడు ఆమ్లెట్లు వేసుకోవడానికి ఇలా 2 రెడీ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఎగ్ వేయించుకున్న దాంట్లోనే ఆమ్లెట్లు వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. జస్ట్ కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వేయించుకుని ఉంచుకుని ఒక ఎగ్ వేసుకోండి. ముందు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఆమ్లెట్కి వేసుకోండి. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చూసారు కదా, ఇలా వేసుకోండి.
ఇలా వేయించుకొని ఉంచుకొని చూసారు కదా, ఒకవైపు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగేసుకుని రెండో వైపు కాల్చుకోవాలి. చూసారు కదా, ఇలా వస్తుంది. మీరు అన్నీ కూడా ఇలాగే చేసుకుని ఉంచుకోవాలి. నేను 4 eggs తీసుకున్నాను కదా, మీరు ఎన్ని eggs తీసుకుంటే అన్ని eggs ఇలాగ అన్నీ వేసుకుని చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా తిప్పుకొని చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే పైన ఇంకా ఆమ్లెట్ ఉంటుంది కదా, అందుకని కొంచెం స్లోగా నెమ్మదిగా జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఇంకోవైపు అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవడం. అన్ని ఎగ్స్ అలాగే చేసుకొని పక్కన ఉంచుకోండి, సేమ్ అలా చెప్పి. చూసారుగా, ఫైనల్గా నేను 4 రెడీ చేసి పెట్టి ఉంచుకున్నాను కర్రీకి. మీరు కూడా ఇలాగే పక్కన పెట్టుకోండి రెడీ చేసుకుని. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఈ కర్రీకి విశాలంగా ఉన్న మూకుడు తీసుకోండి, ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోండి. ఇందాక ఎగ్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది కొంచెం ఉంటే నేను తీసుకున్నాను. ఆ ఆయిల్ సరిపోదు, ఇంకా వేసుకోవాలి. ఆనియన్స్ వేగాలి కదా, కొంచెం ఎక్కువే తీసుకోండి ఆయిల్. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి. ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆనియన్స్, అప్పుడే కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ మాత్రం బాగా వేయించుకోండి. కర్రీ ఎప్పుడు బాగుండాలంటే ఆనియన్స్ బాగా వేగాలి, అంతేకాని సాల్ట్ వేసేసి మూత పెట్టేసి అది వదిలేయద్దు. ఆయిల్లో ఎంత వేగితే ఆనియన్ అంత బాగుంటుంది కర్రీ. మూతేసి వదిలేసారనుకోండి ఆనియన్స్ మగ్గిపోతాయి. మగ్గిపోతే టేస్ట్ వేరేలా ఉంటుంది, వేగితే కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఎప్పుడు మగ్గించుకోవద్దు, మగ్గించుకుంటే అస్సలు బాగోద్దు కర్రీ అన్నది. ఎంత వేయించుకుంటే అంత బాగుంటుంది. ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇంకా ఆనియన్స్ వేగాలి, కొంచెం ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా బాగా వేయించుకోండి. నేను 2 స్పూన్స్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి తీసుకోండి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బుకుని వేసుకుంటేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా వేయించుకోండి ఇంకా ఆనియన్స్ వేగేంత వరకు. చూసారు కదా, ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటాలు వేసేసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత ఉప్పు పసుపు వేసుకోండి. ఉల్లిపాయలు వేగేటప్పుడు మాత్రం అసలు ఉప్పు అది వేయకండి, టమాటాలు వేసిన తర్వాతే వేయండి ఉప్పు పసుపును. వేసుకుని బాగా కలుపుకోండి, ఎందుకంటే ఆమ్లెట్లో కూడా సాల్ట్ వేసాం కదా, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. టమాటాలు వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత వేసి మగ్గించుకోండి. టమాటాలు బాగా మగ్గాలి, మెత్తగా అయ్యేంత వరకును. మధ్య మధ్యలో వచ్చి కలుపుకుంటూ ఉండండి. టమాటా వేసిన తర్వాత అలా వదిలేయద్దు, అడుగంటేస్తుంది. చూసారు కదా, టమాటా బాగా మగ్గింది. ఇప్పుడు మనం ఏమైనా చేసుకున్నప్పుడు చాలా ఓపిక అన్నది ఉండాలి. కర్రీకి ఉల్లిపాయలైనా టమాటాలైనా ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది కర్రీ టేస్ట్. ఏదో చేసేద్దాం అనుకుంటే కర్రీ అన్నది బాగోదు. టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు కారం, ఎగ్ మసాలా, గరం మసాలా వేసుకోండి. గరం మసాలా 1 స్పూన్ తీసుకోండి, ఎగ్ మసాలా 1 స్పూన్ తీసుకోండి. కారం మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి తినేదాన్ని బట్టి. అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకు. కారం మసాలా అది పచ్చివాసన ఉంటుంది కదా, బాగా వేయించుకుంటే పచ్చివాసన అన్నది పోతుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ వేసుకున్నాక బాగా మరిగించుకోండి వాటర్.
మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా మరుగుతుంది. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఈ టైంలోనే చూసారు కదా సాల్ట్ సరిపోయిందో చూసుకొని అప్పుడు ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆమ్లెట్ ఎగ్, అవి ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకుని ఉంచుకున్న తర్వాత అసలు కదపొద్దు, దాన్ని మూత పెట్టి ఉంచేయండి ఒక 5 మినిట్స్. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోండి, ఇంకో వైపుకి. ఈ కర్రీకి మాత్రం కొంచెం విశాలంగా ఉన్న గిన్నె తీసుకోండి, ఎందుకంటే చూసారు కదా ఉడకాలి కదా కర్రీ, అందుకని. రెండో వైపు తిప్పుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచండి మూతేసి. 2 మినిట్స్ తర్వాత మూత తీసుకుని కలుపుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత వేయక్కర్లేదు, కొంచెం ఇలాగ కొంచెం దగ్గరికి పడేంత వరకు ఉడకనివ్వండి. ఎక్కువ కదపద్దు, విరిగిపోతుంది. కొంచెం దగ్గరికి అయిన తర్వాత కట్టేసుకోవచ్చు, చెప్తాను. చూసారు కదా కర్రీ స్టేజ్కి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కర్రీ ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసిన తర్వాత మూత వేసుకుని వదిలేయండి. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి.